గైస్, యూట్యూబ్లో వ్యూస్ రావాలంటే ఈ త్రీ స్టెప్స్ ఫాలో కావాలి. ఏంటి అంటే ఆ 3 స్టెప్స్ చూడండి. వాయిస్ స్టూడియో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ పైన క్లిక్ చేసి పక్కన ఉన్న పెన్సిల్ ఐకాన్ని క్లిక్ చేసి మన హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇవి 2 ఆన్ చేసుకోవాలి. 2 ఆన్ చేసుకున్నాక మళ్ళీ మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు వీడియోస్ అయితే వీడియోస్, షార్ట్స్ అయితే షార్ట్స్, లైవ్ స్ట్రీమ్ అయితే లైవ్ స్ట్రీమ్ పెట్టుకోవాలి. ఆల్ కాంటెస్ట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మొత్తం క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్లో వాయిస్ స్టూడియో ఓపెన్ చేసుకోవాలి. వాయిస్ స్టూడియో ఓపెన్ చేసుకున్నాక వాయిస్ స్టూడియోని క్లిక్ చేసి పట్టుకొని ఓపెన్ ద న్యూ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ ట్యాబ్ పైన ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుందండి ఇంటర్ఫేస్. దీంట్లో లాస్ట్ కిందికి స్క్రోల్ చేసి పైకి అన్నిట్లలో అవైలబుల్గా ఉంటుందండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోవాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని ఇది ఛానల్ పైన క్లిక్ చేసుకోవాలండి. ఛానల్ పైన క్లిక్ చేసుకొని బేసిక్ ఇన్ఫర్మేషన్ పైన అయితే మీరు ఎక్కడి నుంచి అయితే అక్కడి నుంచి వెళ్ళి, ఇండియా అయితే ఇండియా, ఎక్కడి నుంచి అయితే అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ కీవర్డ్స్ ఉంటాయి కదండి. ఒక 5 కీవర్డ్స్ తీసుకోవాలి. నా ఛానల్ది నేను ఇచ్చుకున్నాను, నేను కాంటెస్ట్ ఏమేమి చేస్తున్నాను అది చేసుకొని మళ్ళీ అడ్వాన్స్ సెట్టింగ్స్ పైనకి వచ్చేసేయాలి. అడ్వాన్స్ సెట్టింగ్స్ పైనకి వచ్చేసరికి ఇది నో సెట్ ద ఛానల్కి కిడ్స్ అని పెట్టుకోవాలండి. కిడ్స్ అని పెట్టుకొని మళ్ళీ స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయాలి. మొత్తం పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇట్లా మొత్తం బ్యాక్ వచ్చేసేయాలి. బ్యాక్ ఇక్కడ ఎలిజిబుల్ కూడా 3 అనేబుల్ పెట్టుకోవాలండి. 3 అయితే అనేబుల్గా పెట్టుకోవాలి. అనేబుల్గా పెట్టుకొని ఇక్కడ సేవ్ ఆప్షన్ వచ్చేస్తుంది. సేవ్ పైన క్లిక్ చేసుకోవాలి. సేవ్ ప్లేస్ క్లిక్ చేసుకుంటే అయిపోతుందండి. మీ వ్యూస్ ఎవరు ఆపినా కానీ ఆగానే ఆగదు, ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి కంటిన్యూగా. ఇక కానీ ఈ కీవర్డ్స్ మాత్రం మీరు ఏ యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కానీ ఈ త్రీ కీవర్డ్స్ అయితే అప్లై చేయాలి. ఇట్లా మొత్తం బ్యాక్ వచ్చేసేయాలి. ఇలా మొత్తం పూర్తిగా బ్యాక్ వచ్చేసేసి మీరు ప్రతి వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా ఈ కీవర్డ్స్ మాత్రం అప్లై